హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 11. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని వేగంగా బయటకు వచ్చి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని శ్రీధర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రమద. బెంగళూరు వెళ్ళిన శ్రీధర్ గారు అమ్మన్ గారిని కలిశారా లేదా, ఆయన ఎలా ఉన్నారో ఏంటో అనుకుంటూ బెంగళూరు విషయాలు కనుక్కోవడానికి అలాగే ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ప్రమద కోసం ఆమె ఇంట్లోకి వెళ్ళబోతూ చెట్టు కింద కూర్చున్న ఆమెను చూసి విషయం అర్థమవుతుంది దేవికి. చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఆమె దగ్గర కూర్చుంటుంది. ఏంటి, మీ బాబాయ్ కోసం ఎదురు చూస్తున్నావా? ఇక్కడ దాకా వచ్చిన మీ బాబాయ్ ఇంట్లోకి రారా అంటూ చిన్నగా నవ్వుతుంది. ప్రమద మాటలకు నవ్వి ఊరుకుంటుంది. ఇద్దరు అలా మాటల్లో ఉండగానే దూరం నుండి తమ వైపు ఒక ఆటో వస్తూ కనిపిస్తుంది. ఈ మూల మీద ఉన్న ఇల్లు వాళ్ళ ఇల్లు మాత్రమే. సో ఆటో వాళ్ళ వైపు వస్తుండేసరికి వాళ్ళకి ఈజీగానే అర్థమైపోయింది శ్రీధర్ గారు వస్తున్నారని. సంబరంగా లేచి నిలబడుతుంది ప్రమద బెంగళూరు విషయాలు కనుక్కోవడానికి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అమ్మన్ గారు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి. ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతుంది ఆటో. అక్కడ ఉన్న వాళ్ళని గమనించరు ఏదో ఆలోచనలో ఉన్న శ్రీధర్ గారు. ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేస్తాడు. ఇంటి లోపలికి వెళ్ళబోతుండగా బాబాయ్ అంటూ పరుగున వచ్చి శ్రీధర్ గారికి ఎదురుగా నిలుస్తుంది ప్రమద. సడన్ గా వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెను బయట చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వేంట్రా ఇక్కడ అంటూ అడుగుతాడు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు అమ్మని గురించి కనుక్కుందామా అని చెప్పి ఉదయం నుండి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంది, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అంటూ చెప్తుంది దేవి. ఎంత ప్రేమరా నీకు అమ్మనంటే, అందుకే నీ ప్రేమ గెలవాలని నా వైపు నుండి మొదట అడుగు వేశాను విజయవంతంగా. ఇకంతా ఆ భగవంతుడి దయ, కాదు కాదు ఆ మిత్రగారి దయ అనుకుంటాడు మనసులో శ్రీధర్ గారు. బాబాయ్ అంటూ ప్రమద పిలవడంతో ఆలోచన నుండి బయటికి వస్తాడు. పదరా లోపలికి వెళదామంటూ ప్రమదం తీసుకువెళ్తాడు శ్రీధర్. ఇక తప్పక తన ఆతృతను తనలోనే అణుచుకొని శ్రీధర్ గారి వెంట వాళ్ళ ఇంట్లోకి అడుగులు వేస్తుంది ప్రమద. దేవి వాళ్ళను అనుసరిస్తుంది. లోపలికి వచ్చిన భర్తకి మంచినీళ్ళు తెచ్చిస్తుంది దేవి. వాటర్ తాగేసి బ్యాగ్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పువా అంటూ ప్రమద వైపు తిరుగుతాడు శ్రీధర్. బాబాయ్ అమ్మన్ గారిని చూశారా, ఎలా ఉన్నారు, బాగున్నారా, అతని ఆరోగ్యం బాగానే ఉందా, అన్ని దెబ్బలు తగ్గిపోయాయా అంటూ ఆతృతగా ఒకదాని మీద ఒక ప్రశ్న అడుగుతుంది ప్రమద. లేదు మా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నాకు బెంగళూరులో పని అయిపోయిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుందని గుడికి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ నా గుడిలోనే అమ్మన్ తల్లి మిత్రగారు కనిపించారు. నువ్వెలాగో అమ్మకి గతం గుర్తు చేయవద్దు అన్నావు కదా, ఇక నేను ఇంటికి వెళ్ళడం ఎందుకని అక్కడే మిత్రగారికి నన్ను పరిచయం చేసుకుని వాళ్ళ డబ్బులు ఆమెకు తిరిగి ఇచ్చేశాను. వద్దు అన్నారు కానీ నేను వినలేదు. తిరిగి ఇచ్చేశాను. ఇక ఆవిడకి తీసుకోక తప్పలేదు. కానీ అమ్మని చూడకపోయినా ఆరోగ్యం గురించి కనుక్కున్నానురా. తనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. దెబ్బలన్నీ తగ్గిపోయాయి. మంచిగా ఉన్నారు అని చెప్పి ఆ మనసులో భారాన్ని తగ్గిస్తాడు. అమ్మను ఆరోగ్యంగా ఉన్నాడు అన్న మాట విని ప్రమద హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ మీరింటికి వెళ్ళవలసిందే బాబాయ్. నేను అమ్మని గారి గతం గుర్తు చేయవద్దు అని చెప్పాను అంతే, చూడవద్దు అని కాదు. మీరు వెళ్ళి ఉంటే కనీసం చూసేవారు కదా అంటుంది అలకగా. అమ్మన్ చాలా బాగున్నారా, నేను వెళ్ళకపోయినా నీ అమ్మని క్షేమ సమాచారాలు కనుక్కున్నాను కదా అంటారు శ్రీధర్. సరేలే, ఆయన బాగానే ఉన్నారుగా, అది చాలు అంటుంది. ఆయన ఆదివారం కావడంతో ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉంటారు. నీ అమ్మ ఇంకా గుడి నుండి రాలేదేంటమ్మన్, నువ్వు కోరుకున్నందుకు దేవుడికి తలనొప్పి వచ్చేలా థ్యాంక్స్ చెప్తుందా ఏంటి అంటారు నవ్వుతూ రవీంద్ర. డాడ్ అంటాడు చిరుకోపంగా తల్లిని ఒక మాట కూడా అననివని అమ్మన్. ఇంతలోనే ఇంటి బయట కారు శబ్దం వినిపించడంతో అదిగో మా వదిన వచ్చేసింది, ఇప్పుడు మాట్లాడండి అంటుంది రేవతి. అసలు నేనేమీ అనలేదు, మీరు వినలేదు అంటాడు రవీంద్ర. అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన శైలజతో సహా అందరూ గట్టిగా నవ్వేస్తారు. ఎందుకు నవ్వుతున్నారు అంటూ అడుగుతుంది ఇంటి లోపలికి వస్తూ మిత్ర.
ఏమీ లేదు మిత్ర. ఏంటి ఇంతకీ గుడికి వెళ్ళి ఇంత లేట్? చెప్తాను అంటూ అలసటగా కూర్చుంటుంది. శైలజ వాటర్ తెచ్చివ్వడంతో ప్రశాంతంగా వాటర్ తాగి రిలాక్స్ అవుతుంది. కొడుకు వైపు చూస్తుంది. లేచి వచ్చి కొడుకు పక్కన కూర్చొని అమ్మని చేయి చుట్టుకొని భుజం మీద తల వాలుస్తుంది మిత్ర. నీకే ఇలా ఎందుకు జరుగుతుంది నాన్న? ప్రాణంలా ప్రేమించి ప్రమదను ఎలా మర్చిపోయావు? అనుకుంటుంది బాధగా కళ్ళు మూసుకొని. చిన్నగా నవ్వుతూ తల్లి నుదుటి మీద ముద్దు పెట్టి, ఏమైందమ్మా? అలసిపోయావా? పూజలు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అంటూ ప్రేమగా అడుగుతాడు అమన్. హా! అలాంటిదే కన్నా. మీ అమ్మకి ఏమైనా పెట్టరా? తినకుండా వెళ్తుంది గుడికి. నీకు తెలుసు కదా! ఎందుకీ పూజలు? అంటూ చిరుకోపంగా తల్లిని మందలించి, అత్త అమ్మకి టిఫిన్ అంటూ పిలుస్తాడు రేవతిని. రేవతి టిఫిన్ ప్లేట్ తేవడంతో తనే తినిపిస్తాడు. అయిపోయిన తర్వాత తన హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బులు తీసుకొని అమ్మని చేతుల్లో పెడుతుంది. ఎందుకు మమ్మీ డబ్బులు? ఇవి నీవే. అర్థం కాలేదు. భీమిలిలో ఇంటి ఓనర్‌ని గుళ్ళో కలిశాను కదా అనుకోకుండా. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మిత్రవంక. మరి ఇంటికి తీసుకొని రావాల్సిందిగా అంటాడు ఈశ్వర్. లేదన్నయ్య, తనకు పనులున్నాయని మరోసారి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆయనిచ్చిన డబ్బులే ఇవి. ఎందుకు వదినా? ఆయనెందుకు డబ్బులిచ్చారు? అంటూ అడుగుతాడు హేమంత్. అందరూ మిత్ర సమాధానం ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు. అమ్మ, నీ డబ్బులు నువ్వు భీమిని హాస్పిటల్ తిరిగి వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ కోసం ఓనర్‌కి ఇచ్చిన డబ్బులకి రిటర్న్ చెక్ ఇచ్చి వచ్చావు కదా! ఆ! ట్రీట్మెంట్ కంటే 5,00,000 డబ్బులు ఎక్కువగా ఇచ్చావు. నీకు ట్రీట్మెంట్ కోసం ఇల్లు తాకట్టు పెట్టారు కదా! నువ్విచ్చిన డబ్బులతో ఇల్లు తాకట్టు విడిపించుకున్నారు. నువ్వు ఎక్స్‌ట్రాగా ఇచ్చిన 5,00,000 అలాగే ఉంచారు ఇప్పటివరకు. పని మీద బెంగుళూరు వచ్చారాయన. అనుకోకుండా గుడిలో నన్ను కలిశారు. ఇంటికి వచ్చి ఇద్దాము అనుకున్నారు. కానీ నేను అనుకోకుండా కలిసేసరికి నాకక్కడే ఈ చెక్ ఇచ్చేశారు. నీ గురించి కూడా అడిగారు. ఎలా ఉంది నీ ఆరోగ్యం అని. గుడ్. డబ్బులు ఎక్కువగా ఇస్తే రిటర్న్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇంకా ఈ ప్రపంచంలో. ఆ! ఉన్నారుగా అంటుంది చిరునవ్వుతో మిత్ర. అవును. నువ్వు అతనికెలా తెలుసు అని అడుగుతాడు అమన్. దేవుడా! ఇలా స్లిప్ అయ్యానా? అనుకుంటుంది మనసులో మిత్ర. అప్పటికప్పుడు ఆలోచించి అబద్ధం చెప్పేస్తుంది. గుడిలో నా కోసం సెక్యూరిటీ ఎక్కువ ఉండేసరికి నేనెవరు అని అక్కడ ఉన్న పూజారి గారిని అడిగారట. నువ్వు రెగ్యులర్‌గా వెళ్ళే గుడి కదా! ఇంకా మన గురించి వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళు చెప్పారు. అలా తెలుసుకున్నారు. ఓహ్! ఓకే. మనకిప్పుడల్లా ఆయన కలవడం కుదరదు కదా! నువ్విప్పుడు ఎలాగో కలిసావు కదా! ఇంటికి తీసుకురావాల్సింది. థాంక్స్ చెప్పేవాడిని కదా! అంటాడు అమన్. ఊరు వెళ్ళిపోవాలట నాన్న. అర్జెంట్ వర్క్ ఉందంట. అందుకే వెళ్ళిపోయారు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రమ్మని చెప్పాను. సరే అన్నారు అంటుంది మిత్ర. భార్యను తదేకంగా చూస్తూ ఉంటాడు రవీంద్ర. తన మిత్ర ప్రతిభావం ఆయనకు తెలుసు. ఇప్పుడు మిత్ర చెప్పిన దాంట్లో కొంత అబద్ధం ఉంది అని ఆయనకు అర్థమవుతుంది. అందుకే తన సతీమణి వైపు ఆ చూపు. భర్త దగ్గర ఏదీ దాచలేనని తెలుసు మిత్రకి. అందుకే తర్వాత చెప్తా అంటూ కళ్ళు చిన్నవిగా చేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరూ చూడకుండా. ఆమె హావభావాలకి అందంగా నవ్వేస్తాడు రవీంద్ర. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.